హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు మా బాబు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్కి ఏమేమి పెట్టాను అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అండ్ టైం కూడా ఎక్కువ ఏం లేదండి, చాలా క్విక్గా అయిపోయింది. ఒక 20 minutesలో అయిపోయింది. మీకైతే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఈ పొడి ముందు రోజు నైటే చేసుకున్నాను. కరివేపాకు పొడి చేస్తాను అన్నాను కదా, చాలా హెల్దీ అండి. ఇది పిల్లల కంటికి మంచిది. ఇది ఇడ్లీ పొడి, ఇడ్లీలలో అంటే బ్రేక్ఫాస్ట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ మెజర్మెంట్తో తీసుకోండి, కారం ఎక్కువగా ఉండదు. నేను ఇక్కడ ఒక 3 ఎండు మిరపకాయలు, అలాగే ఒక 1 స్పూన్ వరకు ధనియాలు, ఒక 6-7 మిరియాలు యాడ్ చేశాను. 1 స్పూన్ వరకు మినప్పప్పు. నేనైతే పొట్టుదే వాడుతున్నాను. పొట్టు మినప్పప్పు చాలా మంచిదండి. మీకు దొరకట్లేదంటే నార్మల్దైనా వాడండి. అలాగే ఒక 1 స్పూన్ శనగపప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ 1 స్పూన్ వరకు జీలకర్ర. ఇవన్నీ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. నేనైతే తక్కువ క్వాంటిటీతో వాడుతున్నాను, మీరు ఎక్కువనైనా వేసుకోండి, నో ప్రాబ్లమ్. సో నేనైతే జస్ట్ ఒక 1 వీక్ అలా సరిపడా వాడుతున్నాను. బ్రేక్ఫాస్ట్కి ఇంకా బాగుంటుందండి, ఇడ్లీలకైనా దోశకైనా చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. నేను ఇక్కడ ఒక 1 కప్పు వరకు అయితే కరివేపాకు తీసుకున్నాను. ఇది కూడా మంచిగా వేపుకోవాలి. మొత్తం చేయితో ఇలా మనం నలిపేస్తే మొత్తం పొడి పొడి అవ్వాలి, అలా మంచిగా వేగాలి. తర్వాతకి మిక్సీ పట్టేసుకోవడమేనండి. సో దీన్ని ఇట్లా ప్లెయిన్గా కాకుండా కొంచెం సాల్ట్, ఎందుకంటే మనం బ్రేక్ఫాస్ట్లో వాడాలన్నా ఇంకా మనకి పొడి కూడా టేస్ట్గా ఉండాలంటే ఒక 1 స్పూన్ వరకు కొంచెం సాల్ట్. అలాగే నేను ఇక్కడ ఇంగువ వాడాను, కొంచెం ఇంగువ వేసి మంచిగా పౌడర్ లాగా చేసుకోండి. సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు, ఒక కంటైనర్లో పెట్టి ఒక 2-3 months వరకైనా ఉంటుందండి, ఏం ఖరాబ్ అవ్వదు. కాకపోతే కరివేపాకు కొంచెము తడిగి ఉండకుండా చూసుకోండి. గాలికి అలా ఆరపెట్టేసి నీట్గా వాష్ చేసి అలా వేంపుకుంటే సరిపోతుంది. 2-3 months వరకు ఉంటుంది. ఈ పొడి ఇడ్లీలలో, దోశలో, ఉతప్పం ఇలాంటి చాలా బాగుంటుంది. నిజంగా ట్రై చేయండి. పిల్లలకైతే మైల్డ్ ఫీలింగ్ ఉంటుంది, ఇది సరిపోతుంది. ఇంకా కారంగా కావాలంటే ఇంకొక 2 మిరపకాయలు ఎక్కువ యాడ్ చేసుకోండి. కారం అసలు అంటే పిల్లలు తినగలరు కానీ మనకు సరిపోదు. కొంచెం సాల్ట్ కూడా పడుతుంది, ఎందుకంటే నేను యూజ్ చేశాను కదా. అలా ముందు రోజు నేను కరివేపాకు పొడి ఏమంటారు కదా పట్టి స్టోర్ చేసుకున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇంకా లేట్ అవుతుంది కదా, ఇదంతా అయిపోయేసరికి అనేసి ఇంకా మార్నింగ్ లేవగానే ఒక ఎగ్ ఉడకబెట్టాను, రైస్, పాలు అన్నీ వేడి చేసి పెట్టేశాను. ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుంటున్నాను. ప్యాన్లో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. నెక్స్ట్ కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు, 1/2 ఆనియన్ అండి. బ్రేక్ఫాస్ట్కి కొంచెం బ్రెడ్ ఆమ్లెట్ అలా ఏం రొటీన్గా ఏం చేస్తామనేసి శాండ్విచ్ లాగా, పకోడీ లాగా చేయమన్నాడండి. అంటే లోపల ఎగ్ పెట్టి నాకు పఫ్ టైప్ లాగా చేయమనండి. సరేలే, ఊరికే నేను మా బాబుకి బ్రెడ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టము, ఊరికే చేసిన బోర్ అనేసి నేనైతే పఫ్ టైప్ లాగా చేశాను. కొంచెం ఏమంటారుగా బీన్స్, అలాగే కొంచెం క్యారెట్ తీసుకొని సన్నగా చాప్ చేసుకున్నానండి. అన్నీ మగ్గిపోయిన తర్వాతకి పసుపు, ఉప్పు, అలాగే మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెమే రెడ్ చిల్లీ ఫ్లాక్స్ కూడా వేసాను. ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు ఆనియన్. మా బాబుకి ఆనియన్ అంటే బాగా ఇష్టము. ఎక్కువ మగ్గినా కూడా ఏమైతే అంటే చేదు ఫ్లేవర్ వస్తుంటుంది, సరిపోతుంది. కొంచెం అలా వేగనట్టు అలా మంచిగా వేగితే సరిపోతుంది. కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తే అయిపోతుంది. ఇంకొక ఎగ్ ఉడకబెట్టేసుకున్నాను కదా, అలా కట్ చేశాను, 4 pieces లాగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నేను. నెక్స్ట్ అయితే ఒక 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను బాబుకి. సో దీన్ని మంచిగా చపాతీ రోలర్ తోటి ఇలా రోల్ చేస్తే ఏమంటారు కదా ఈవెన్గా అవుతుందండి, మనకి స్మూత్గా అవుతుంది, చపాతీ లాగానే అవుతుంది అన్నట్టు. సో నేనైతే ఇంక ఈ మధ్య బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాను, వీట్ ఫ్లోర్ కాబట్టి. నన్ను లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఏంటంటే బ్రెడ్ మంచిది కాదు, మైదా అంటారు కదా అని అడిగారు. అలాగే రస్క్ కూడా అన్నారు. రస్క్ అయినా బ్రెడ్ అయినా బ్రౌన్ బ్రెడ్ తీసుకోండి వీట్ ఫ్లోర్ తోటి, ఇంకా మంచిది, హెల్దీనేనండి. ఇక్కడ నేను కొంచెం గోధుమ పిండిలో వాటర్ వేసాను, చుట్టీలు అప్లై చేసుకుంటున్నాను. లోపల పెట్టిన స్టఫ్ మనం బయటికి రాకుండా ఉండడానికి. కావాలంటే మీరు సైడ్ కట్ చేసుకోండి,
నేనేం కట్ చేయనండి, అది కూడా మంచిది కదా, మా బాబుకి క్రిస్పీగా ఉంటే ఇష్టం అనేసి అలానే కొంచెం ఉంచేస్తాను. అసలు నేను కట్ చేయను ఎప్పుడు కూడా. నెక్స్ట్ అయితే ఇందాక మనము ఆనియన్, క్యారెట్ అవి చేసుకున్నాం కదా, లోపల స్టఫ్ రెడీ కదా, అది ఇందులో పెట్టేసి సైడ్ అమ్మటి ప్రెస్ చేస్తే అయిపోతుంది. సో మనం పిండితో పెట్టాం కాబట్టి అసలు బయటికి ఏం రాదు, మంచిగానే ప్రెస్ అయిపోతుంది. సో మీకు ఏ షేప్ అంటే ఆ షేప్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా పఫ్ టైప్ లాగా చేశాను. ఇంకా డీప్ ఫ్రై కాకుండా నేను నార్మల్ ఆయిల్తో షాలో ఫ్రై చేస్తున్నాను. హెవీగా మార్నింగ్ డీప్ ఫ్రై ఎందుకు అనేసి కొంచెం ఏమంటారు కదా, కొద్దిగా ఆయిల్లో చేస్తేనే హెల్దీ కదా. డీప్ ఫ్రై కావాలనుకుంటే ఎగ్గుని కొంచెం మిక్స్ చేసి మొత్తం దానిపైన అలా కోటింగ్ లాగా కొద్దిగా కార్న్ఫ్లోర్ అలా వేయండి. అదంతా పెద్ద ప్రాసెస్. అంత మార్నింగ్ మనకు అంత టైం ఉండదు, అంత ఓపిక కూడా ఉండదు ఇందులో తీయడానికి. లోపల స్టఫ్ ఒక 2-3 మినిట్స్లో రెడీ అయిపోతుంది. అంతే, దీన్ని బ్రెడ్లో పెట్టేసి ఈ విధంగా కొద్దిగా ఆయిల్లో, మ్యాక్సిమం ఆయిల్ పిల్లలకి ఎర్లీ మార్నింగ్ కదా బ్రేక్ఫాస్ట్కి అసలు ఇవ్వకపోవడమే బెటరు. తప్పదనుకుంటే లైట్గా ఇచ్చేసేయాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇక్కడ శనగపప్పు కొద్దిగా, అలాగే కొన్ని పల్లీలు, ఎక్కువ కూడా ఏం వేయలేదు ఎందుకంటే మా కన్నయ్యకి టీత్ ఊడిపోయాయి అని చెప్పాను కదా, కష్టమవుతుంది తినడానికని. సో నేను ఇది చేసినాక గుర్తొచ్చిందండి, అరే జీడిపప్పు వేస్తే బాగుండనేసి. కావాలంటే మీరు జీడిపప్పు వేసుకోండి. ఇక్కడ నేను కరివేపాకు పొడి ఒక 2-3 స్పూన్స్ వేసుకున్నాను. ఎంత మంచిగా టేస్ట్ ఉంటుందంటే ఖచ్చితంగా మీరు స్టోర్ చేసుకోండి. పిల్లలు కరివేపాకు తినమంటే అస్సలు తినరు. ఎదిగే పిల్లలు కదా, చాలా మంచిదండి కరివేపాకు. హెయిర్కైనా, ఎక్స్పెషల్ కంటి చూపుకు మంచిది పిల్లలకి. సో ఈ విధంగా పొడి చేసి వాళ్ళకి ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లోనైనా లేదంటే నెయ్యి వేసి ఒక ముద్ద అన్నం పెట్టినా కూడా వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ దాంట్లో ఉన్నవి అన్ని కరివేపాకులో ఉన్నాయి అన్ని కూడా వచ్చేస్తాయి. ఈ విధంగా కరివేపాకు రైస్ చేయండి. అసలు వాళ్ళకి కరివేపాకు తింటున్న ఫీలింగ్ ఉండదు, మనకి ఇచ్చిన ఫీల్ ఉంటుంది అన్నట్టు. వాళ్ళకి ఉండదు కానీ మనకు ఉంటుంది. ఎంత బాగుంటుందో టేస్ట్. కొంచెం సాల్ట్ తక్కువ అయింది, మీరు చూసి కరివేపాకు మిక్సీ పట్టుకునేటప్పుడే వేసుకోండి. ఇంకా నేను కొద్దిగా సాల్ట్ అలా వేసి మంచిగా సింపుల్ రైస్ కదా ఇది, మనం పొడి రెడీ చేసుకున్నామంటే ఎప్పుడంటే అప్పుడు ఈ విధంగా రైస్ చేసి పెట్టచ్చు. ఎంత టేస్ట్గా ఉందంటే మా బాబు నిజంగా మొత్తం బాక్స్ ఖాళీ చేసుకొని వచ్చాడండి. సో అది కరివేపాకు అని తనకు తెలియదు. గ్రీన్ కలర్ ఏంటంటే ఏదో మాటలు చెప్తూ ఉంటాం కానీ కరివేపాకు తీసివేసిన ఫీలింగ్ ఉండదు, మొత్తం కడుపులోకే పోతుంది కదా. అలా బ్రేక్ఫాస్ట్ అయితే బాగా నచ్చింది, మళ్ళీ చేయమనుండే. ఈరోజు మిడ్ స్నాక్ అంటే దారిలో వచ్చేటప్పుడు ఏమన్నా తింటాడు అనేస్తే ఈ విధంగా చాకోస్ పెట్టమన్నాడు. ఇంకా నేను కొన్ని చాకోస్ పెట్టేశాను. సో ఇది అండి ఈరోజు చాలా సింపుల్గా అండ్ హెల్దీగా బాబు లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి బ్రేక్ఫాస్ట్ రైస్ కరివేపాకు పొడి తప్పకుండా ట్రై చేసి మీరు మీ పిల్లలకు పెట్టండి, ఓకేనా. సో ఈరోజు వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ ఇంకో మంచి లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందు ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా.